హలో, నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాములేకం. ఈరోజు మన విజయ చేతి రుచుల్లో ఏం వంట తెలుసా? నెల్లూరు చేపల పులుసు, ది సీక్రెట్ రివీల్స్. ఎస్, అథెంటిక్ నెల్లూరు చేపల పులుసు మనం చేయబోదామండి. వీడియో ఏమాత్రం మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి. ఇంకొక విషయం మీకు చెప్పాలి. మీరందరూ మా వీడియోని చూస్తున్నారు, కానీ షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ కూడా చేయడం తక్కువ. మీకు కానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో రంగంలో దిగిపోతామా? రండి. సో నెల్లూరు చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ. సో 1 kg చేపలు తీసుకున్నాను. నెల్లూరు చేపల పులుసు, చేపల పులుసు కానీ చేపలు మాత్రం ఫ్రెష్గా బాగుండాలి. చెరువు చేపలు అయితే పులుసు చాలా బాగా వస్తుంది. సో ఇది జిలేబీ చేపలు, మా నాన్నమ్మకి అయితే చాలా ఇష్టమైన చేపలు అండి. సో ఈ చేపలతోనే పులుసులు పెట్టుకొని తినేవాళ్ళప్పుడు. సో అందుకని ఎతికి ఈ జిలేబీ చేపలు తెచ్చుకున్నాను. 1 kg. 1 kg చేపలకి ఉప్పు, మిరప్పొడి, పసుపొడి వేసి మ్యారినేట్ చేసి ఒక 10-15 మినిట్స్గా మ్యారినేట్ చేసి సెట్ చేసి పెట్టిందాను. సో దానికి కావాల్సిన 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. 4 టొమాటోస్ సన్నగా కట్ చేసుకున్నాను. మ్యాంగోస్, రా మ్యాంగోస్ వెరీ మ్యాండేటరీ అండి నెల్లూరు చేపల పులుసుకి. అది కూడా స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాను. చింతపులుసు, ఒక క్రికెట్ బాల్ సైజ్ చింతపండు ఎత్తుకొని దాన్ని బాగా పులుసు గొజ్జు చేసి పెట్టుకున్నాను. అది కాకుండా మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు, వెల్లుల్లిపాయలు ఒక పిటికినంత, అంటే ఒక 3-4 వెల్లుల్లిపాయలను ఒలిచి పెట్టుకున్నాను. కరివేపాకు. ఇది కాకుండా మన చేపల పులుసుకి ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవంతా ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. ఆ రేషియోలో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదండి చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చేపల పులుసు చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది నెల్లూరు చేపల పులుసుకి. సో ఆ ప్రొసీజర్స్ మీరు ఫాలో అవుతాయని ఆ టేస్ట్ వస్తుంది. చేపల పులుసే కదా, ఎప్పుడు చేసేదే కదా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సో ఈ ప్రొసీజర్స్ మీరు ఫాలో అవ్వండి. అథెంటిక్ నెల్లూరి చేపల పులుసు మీ ఇంట్లో రెడీ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనము చింతపులుసుని వేసుకోవాలి. దాంతో ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు దాన్ని కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకొనేసి పచ్చిమిరపకాయలు మాత్రం పక్కకు పెట్టుకోండి, ఇప్పుడు వద్దు. ఉప్పు రాళ్ళు వేసుకుంటాను, ఎంత కావాలంత వేసుకోండి. ఉప్పు తక్కువైతే మళ్ళీ చూసుకోవచ్చు. పసుపు పొడి ఒక 1/4 స్పూన్, మిరప్పొడి, అచ్చు కారపొడి 3 స్పూన్స్ అన్నీ వేసుకున్నాము. ఇంకొక టిప్స్ చేపల పులుసుకి ఏంటంటే మంచి నూనె యూజ్ చేయాలి. మంచి నూనె యూజ్ చేస్తేనే ఆ చేపల పులుసు రుచి వస్తుంది. దాన్ని ఒక స్పూన్ అంతా ఈ పులుసులో పోసుకోండి. సో ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనము చెయ్యిలో బాగా పిసుక్కోవాలి. నా చెయ్యి అయితే క్లీన్గా ఉంది, సో చెయ్యిలో వేసుకొని బాగా పిసుక్కోవాలి. ఈ స్మాష్ చేసుకొని దాంట్లో ఉండే ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా పిసుక్కొని మనము తనిగా తీసుకునేవాళ్ళం. సో ఈ మరి సపరేట్గా అన్నీ తీసుకునేవాళ్ళం. చేపల పులుసు అయితే చాలా సింపుల్.
చేసే విధానం ఉంది చూడండి, అది చాలా ఇంపార్టెంట్. సో గొజ్జులో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా స్క్యూజ్ చేసి తీసుకున్నాను. అదనమాట నెల్లూరు చేపల పులుసుకి 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉందండి. వంట చేసే ప్రొసీజర్స్లో ఒక్కొక్కటి రివీల్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వీడియోని చూడాలి కంప్లీట్గా. స్టవ్ ఆన్ చేసుకొని చేపల పులుసు కావాల్సిన కడాయి పెట్టుకున్నానండి. సో నేను చెప్పినట్టుగా చేపల పులుసుకి ఎప్పుడు మనం మంచి నూనె యూజ్ చేయాలి. సో మంచి నూనె డైరెక్ట్గా వేసుకుంటాను. ఆల్మోస్ట్ 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఆవాలు 1 స్పూను, మెంతులు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్, ఇవి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇదే. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఆయిల్లో ఫ్రై అయింది. ఇప్పుడు మనము మంట తగ్గించుకొనేసి మనము పులుసుని తీసుకున్నాం కదండి, ఆ ఇంగ్రీడియంట్స్ అంతా నీళ్ళు వేసుకునేవాళ్ళు. వేసుకొని మళ్ళీ మంట ఎక్కించుకొని దీన్ని ఎర్రగా ఫ్రై చేయించుకోవాలి. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. సో ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ 5 minutes దాకా ఫ్రై అయింది. తెల్లగడ్డలు కూడా, వెల్లుల్లిపాయలు అంటారు కదా, ఇక్కడ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేయించుకోవాలి. టమాటో, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయింది. ఈ టైంలో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ రివీల్ అవుతుంది. బ్రౌన్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ని ఫస్టే బాగా బ్రౌన్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను. యూజువల్గా చేపల పులుసు చేసినప్పుడు వడియం వేస్తాము. సో వడియం లేనప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్స్ని చేసుకొని ఈ టైంలో దాన్ని యాడ్ చేయాలి. సో చేపల పులుసుకి ఎంటైర్ కలర్ కానీ ఆ టేస్ట్ కానీ రావాలంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాము. ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని బ్రౌన్ చేసి పెట్టుకున్నాను, అది ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మ్యాంగోస్. టూ మినిట్స్ కొంచెం కలుపుకోండి బాగా. ఆయిల్ అయితే బాగా బయటకు వచ్చేసింది మనం వేసిన ఆయిల్. సో గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేసుకున్నాను. 3 గ్రీన్ చిల్లీస్. స్లిమ్ చేసుకునేసి మనము కలిపి పెట్టుకున్న ఈ పులుసుని ఇందులో పోసేయాలి. సో పులుసు పోసిన తర్వాత దీన్ని ఒక 5 minutes బాగా ఉడకనియాలి. సో మ్యాంగో, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెము ఉడకాలి. ఉడికిన తర్వాత మనము చేపల ముక్కలు వేసేయాలి. అంతే, చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీకు ఉప్పు, కారము, టేస్ట్ ఏమైనా చూడాలంటే ఈ స్టేజ్లోనే చూసుకోవాలి. ఎందుకంటే చేపలు వేసిన తర్వాత మనము ఎక్కువ కలపెట్టనవద్దు. సో దాని గురించి పులుసు, కారము కరెక్ట్గా ఉందని చూసుకునేసి
మీరు చేపల ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తాము. ఓకే, మన చేపల పులుసు ఒక 5 మినిట్స్గా ఉడకుతుంది. సో ఏమైందో చూద్దాం. సో అన్నీ కుక్ అయింది. సో ఈ స్టేజ్లో మనము సెకండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాల్సిన టైం వచ్చింది. సెకండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా అండి? ధనియాలు, ఆవాలు, మెంతులు 3 ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోండి. దీన్ని ఈ టైంలో మిక్స్ చేసుకోవాలి. చేపలు వేసేక ముందు దీన్ని వేసి మిక్స్ చేసుకొని చేపలు వేసుకోవాలి. టేస్ట్ చూసుకోవాలి. అంతే, చేపలు ఉడికిపోయినాక చేపల పులుసు మనకు రెడీ. ఆ పౌడర్ని ఇప్పుడు మనము చేపల పులుసులో చల్లుకోవాలి. సో 1 స్పూన్ అని చల్లుకున్నాను. చేపల పులుసులో ఉప్పు అయినా కారమైనా ఎలా ఉందో అని చూసుకోవడానికి దిస్ ద టైం. ఎందుకంటే చేపలు వేసిన తర్వాత మనము దీన్ని కలపెట్టనవద్దు. సో ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని తక్కువ ఉంటే వేసుకోండి. ఉప్పు కారము కరెక్ట్గా ఉంటేనే చేపల పులుసు సరిగా ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్, మనము చేపల పీసెస్ అంతా పులుసులో వేసుకునేవాళ్ళు. చేపలు పులుసులో వేసుకున్న తర్వాత మళ్ళీ మనము దాన్ని మిక్స్ చేయకూడదు. చేపలని పీస్ అయిపోతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో కాబట్టి చేపలు కరెక్ట్గా మనం దాంట్లో వేసుకొని పులుసులో క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడకనించాలి. సో మన చేపల పులుసు బాణంలో ఒక 5 మినిట్స్గా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికిందా లేదో చూస్తాము. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనుకుంటా. సో మన చేపలు వేసిన తర్వాత గెంటేసి కలపకూడదు. దానికి కొంచెం సెట్ అయ్యడానికి దీన్ని పెట్టుకొని జస్ట్ ఇలా ట్విస్ట్ చేసుకోండి. సో అన్ని చేపలు సెట్ అవుతుంది అక్కడ. ఇంకొక 2 మినిట్స్ ఇలాగే ఉడికిపెట్టినారంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. సో చేపల పులుసు రెడీ అయిన తర్వాత డైనింగ్ టేబుల్కి రెడీ అయిపోయినట్లే. ఈ చేపల పులుసు అయితే నాకు చాలా ఫేవరెట్ అండి. ఉంటే ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినేస్తాను నేను. అది కాకుండా చేపల పులుసుని ఈరోజు, రేపు, ఎల్లుండి ఒక 3-4 డేస్ కంటిన్యూగా తినచ్చు, నిలువ ఉంటుంది. ఇంకా పెట్టుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ఈరోజు కంటే రేపు ఇంకా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు కాదు, ఈవెన్ ఇడ్లీ, దోశతో కూడా చేపల పులుసు సూపర్గా ఉంటుంది. సో నెల్లూరి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చేపలు అయితే బాగా కుక్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఒక 5 to 7 మినిట్స్ వరకు బాగా ఉడికింది. వాసన అయితే ఎగిరిపోతుంది. సో ఇదండి మన చేపల పులుసు. ఈ చేపల పులుసుని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5-10 మినిట్స్ సెట్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. వేడివేడి సర్వ్ చేసుకుంటే ముక్కలు పీస్ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసినాను, దాన్ని క్లోజ్ చేసినాను. సో మన చేపల పులుసు రెడీ అయిపోయింది. నెల్లూరి చేపల పులుసు ఎన్నో రోజులుగా మీరు అందరూ అడుగుతున్నారు, అందుకని మీకోసము స్పెషల్గా చేశానండి. మీరు ట్రై చేయాలి, మీరు టేస్ట్ చేయాలి, నాకు చెప్పాలి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక వీడియోతో మీ ముందు వచ్చే వరకు హీట్ హెల్దీ, బీ హెల్తీ, చిరునవ్వుతూ ఉండండి. అంతవరకు దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.